హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసి దేని గురించి అంటే ద్వారక సంబంధించిన ఫ్రెండ్స్. మనం కనుక 50 సంవత్సరాలకు ముందు ద్వారక గురించి మాట్లాడామనుకోండి, చాలా మంది దాని గురించి ఏమని చెప్పేవారంటే ద్వారక అనేది ఒక మిత్ అని, అది అసలు ఎగ్జిస్టెన్స్ లో లేదని చెప్పి చాలా మంది అయితే చెప్పేవారు. దీనికి రీజన్ ఏంటంటే అసలు ద్వారక అనేది రియల్ గానే ఉందని చెప్పి ఆ టైంలో ఎవరికి కూడా పెద్దగా అయితే తెలదు ఫ్రెండ్స్. అందుకనే ద్వారక అనేది ఒక మిత్ కింద అయితే నమ్మేవారు. కానీ ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నాం అనుకోండి, అది చాలా శాతం అయితే మారిపోయింది. ఎందుకంటే అండర్ వాటర్ లో ఒక సిటీ అయితే కనపడింది. ఆ సిటీలో కనపడిన దాని ప్రకారం చూసుకుంటే అది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక అని చెప్పి, అలాగే ఆ ద్వారక పోలిన విషయాలు అనేవి చాలా దగ్గరగా అయితే కనిపించినాయి. అలాగే మన మహాభారతం బుక్ లో ఉన్నట్టే ఆ ద్వారక సిటీ అనేది ఆల్మోస్ట్ పోలికలను అయితే కలిగి ఉందంట. అప్పటి నుంచి కూడా చాలా మంది ఏమని నమ్ముతున్నారంటే అదే ద్వారక సిటీ అని, దీన్నే శ్రీకృష్ణుల వారు కట్టించారని చెప్పి చాలా మంది అయితే బిలీవ్ చేస్తున్నారు. అలాగే ద్వారక సిటీకి మరొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే గోల్డెన్ సిటీ. అసలు ద్వారకనే గోల్డెన్ సిటీ అని చెప్పి ఎందుకు పిలుస్తున్నారంటే శ్రీకృష్ణుల వారు సముద్రం మధ్యలో ఈ ద్వారక సిటీని నిర్మించేటప్పుడు విశ్వకర్మ అయితే పిలిచి ఈ సిటీ మొత్తాన్ని కూడా బంగారం తోటి నిర్మించారట. అందుకనే ద్వారకకే ఆ పేరైతే వచ్చింది. రీసెంట్ గా నేను ఒక న్యూస్ అయితే ఎక్కువగా వింటున్నాను ఫ్రెండ్స్, అదేంటంటే గుజరాత్ గవర్నమెంట్ సబ్మెరీన్ టూరిజం అయితే తీసుకురాబోతుందంట. నిజంగానే గుజరాత్ గవర్నమెంట్ ఈ సబ్మెరీన్ టూరిజం తీసుకొస్తుందా? ఒకవేళ తీసుకొస్తే అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు నేను ఈ ద్వారక అండర్ వాటర్ టూరిజం కి సంబంధించి నాకు తెలిసిందంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికైతే చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మనం కనుక ఈ అండర్ వాటర్ టూరిజం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, చాలా దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయంటే ఈ అండర్ వాటర్ టూరిజం ని ఎక్కువ శాతం డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అండర్ వాటర్ లో ఉన్న వండర్ఫుల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ టూరిజం ని డెవలప్ చేయడం కోసం వాళ్ళు అండర్ వాటర్ టనల్స్ ని లేకపోతే సబ్మెరీన్స్ ని యూజ్ చేసి వాటన్నిటిని కూడా మనం చూసే విధంగా అయితే చేస్తారు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే సముద్రంలో ఉండే ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని కూడా మనం అయితే చూడగలుగుతాం ఫ్రెండ్స్. అంతేకాకుండా సముద్రంలో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనమైతే దగ్గర నుంచి చూడగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అండర్ వాటర్ టూరిజం గురించి అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద్వారక అలాగే ద్వారకకు సంబంధించి సబ్మెరీన్ టూరిజం గురించి అయితే తెలుసుకుందాం. నేను ద్వారక గురించి మీకు స్పెషల్ గా అయితే చెప్పక్కర్లేదు. ద్వారకలో శ్రీకృష్ణుడు అయితే నివసించారు ఫ్రెండ్స్. అలాగే ద్వారక సిటీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అంటే మొత్తం 84 కిలోమీటర్లు అయితే ఉండేదంట. ఎప్పుడైతే శ్రీకృష్ణుల వారు తన తనువును చాలిస్తారో తర్వాత పెద్ద పెద్ద సముద్రపు కెరటాలు అయితే వచ్చి ద్వారక మొత్తాన్ని కూడా ద్వారక సిటీ మొత్తాన్ని కూడా సముద్రంలో అయితే ముంచేశాయి. ఇప్పుడు మనం ద్వారక సబ్మెరీన్ అండర్ వాటర్ టూరిజం గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ గా కొన్ని లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. అది దేనికి సంబంధించిందంటే త్వరలోనే గుజరాత్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేయబోతుందని చెప్పి ఆన్లైన్ లో చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, గుజరాత్ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే మ్యాజ్గాన్ డాక్యార్డ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక సబ్మెరీన్ అయితే తీసుకుంటుందంట. రీసెంట్ గానే గుజరాత్ గవర్నమెంట్ ఈ డీల్ అయితే కుదిరించుకుందంట. అలాగే దీనికి సంబంధించి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే మనం ఈ సబ్మెరీన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ సబ్మెరీన్ లో మొత్తం 30 మంది ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేయగలరంట. అలాగే ఈ సబ్మెరీన్ యొక్క వెయిట్ వచ్చేసి ఎంతంటే 35 టన్నులు. అలాగే మనం ఈ సబ్మెరీన్ యూజ్ చేసుకుని 300 అడుగులు లోతుకైతే వెళ్ళొచ్చంట. అలా వెళ్ళడం వల్ల మనం ద్వారక సిటీలో ఉండే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడగలుగుతాం. మునిగిపోయిన ద్వారక ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యూటిఫుల్ సీనరీస్ ని చూసే అవకాశం అయితే ఉంటది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకోసం చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లవ్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.